న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. వైద్యులందరూ సమయ వేళలు పాటించాలి. కేజీహెచ్లో క్యాజువాలిటీ, భావానగర్ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి విడదల రజని. దేవరకద్ర నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర. ప్రతి రైతులు కష్టాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ రోజు జరగనున్న కృష్ణంరాజు అంత్యక్రియలు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రతిపాడులో వినాయక నిమజ్జనంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహి. ఒకరిపై ఒకరు చెప్పులు రాళ్లు రువ్వుకున్న కార్యకర్తలు. జగనన్న కోసం మేము సైతం అంటూ కర్నూలులో వైసీపీ నాయకులు ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో యువకులతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగర సమీపంలోని దిన్నే దేవరపాడు గ్రామ సరిహద్దు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ మెజారిటీ తీసుకుని రావాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని పోవాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఓకే ఓకే ఓకేనా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ప్రజల్లోకి తీసుకుని కోడుమూరు నియోజకవర్గ స్థాయిలో కష్టపడుతూ మా నియోజకవర్గ సమన్వయకర్త హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న సారథ్యంలో యువతని ఉత్సాహంగా ముందుకు తీసుకోవాలని తటస్థులుగా ఉన్న యువతని వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులుగా చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినాం. ఈ కార్యక్రమంలో కర్నూలు మండలం నుంచి కోడుమూరు నియోజకవర్గ అర్బన్ స్టాండర్డ్పురం కావచ్చు, సంతోషనగర్ కావచ్చు, మంగళపాడు, ముంగలపాడు, తర్వాత ఇక్కడ రూరల్స్ వచ్చేసి దినదూరపాడు, పంచలింగాల, పసుపల, గార్గపురం, తర్వాత ఆర్కే దుర్గాలు ఇలాంటి గ్రామాల నుంచి కర్నూలు మండలం అర్బన్ రూరల్ కవర్ చేస్తూ తటస్థులుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆకర్షితం చేస్తూ చేస్తూ వాళ్ళ ద్వారా గ్రామాల్లోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ నవరత్నాల సంక్షేమ పథకాల విధానాన్ని అలాగే విధంగా అన్ని రకాలుగా పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేస్తూ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా అలాంటి యువత, ఎందుకంటే ఆయన ప్రీమియర్లో చెప్పినారు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు ప్రజలకు వెళ్ళాలి. అన్న వచ్చాడు, అన్న వచ్చి అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ విధంగా జనాల్లోకి మీరు తీసుకోవాలని ఏదైతే ప్రీమియర్ ఆయన చెప్పిన విధానాన్ని యువతగా, కార్యకర్తగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ముఖ్యంగా నేను ప్రజలకు తీసుకోవాలని చెప్పి వేదికని ఎంచుకొని ఇలాంటి యూత్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని ప్రజలకు తీసుకుపోవడానికి కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకా జనాల్లో బలపరచడం కోసం రాబోయే 2024లో కోడుమూరు నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం కోసం మేము సైతం నడుము నుంచి వేళ ఈ కార్యక్రమాన్ని చేస్తామని వేదిక ద్వారా తెలియజేస్తూ వచ్చిన మీడియా మిత్రులు మీ అందరికీ సహకరించిన మీ అందరికీ పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటాం. టీడీపీలో చేరేందుకు వస్తున్న కార్యకర్తలను వైసీపీ నాయకులు బెదిరించారని, వేధింపులకు భయపడబోమని ఘాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తమ ప్రాణాలైనా అర్పిస్తామని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీసులు ఏకపక్షంగా వైసీపీకి కమ్ము కాస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోటీ పడాలని కోరారు. పట్టణంలో 600 మీటర్ల రోడ్డు కూడా రోజులు తరబడి వేస్తున్నారని విమర్శించారు. నంద్యాల జిల్లా ఆవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ రోజు మా కోసం వచ్చినటువంటి నాయకులు ప్రతి గ్రామంలో కూడా ధైర్యంగా ఉంటున్నారు.
ఇదే చెన్నంపల్లి గ్రామంలో ఈ మల్లికార్జున రెడ్డి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ గ్రామానికి నేను ఒకరైతే కల్పించాను. నువ్వు గ్రామ సర్పంచ్గా ఉన్నావు, గ్రామ నాయకుడు ఉన్నావు. మల్లికార్జున రెడ్డి సహకరించినప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండే గ్రామ అభివృద్ధి కోసం కూడా ఆ రోజు గ్రామాన్ని అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. ఈ రోజు నువ్వు మళ్ళీ నీకు ఈ రోజు 3 సంవత్సరాలు అయిన మల్లికార్జున రెడ్డి ఈ అదే గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చారు. నా సొంత అవసరాలు ఊరు ఏది పుట్టిందంటే అదే జనంపల్లి పుట్టాను, అదే సంజన బయలు చదువుకున్నాను. టీడీపీ విగ్రహం ఊరేగింపుగా రాగా ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి తీసుకుని సీఎం సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా గుంపుగా రావడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలు ముందుకు సాగనంపారు. అయినా వైసీపీ కార్యకర్తలు మరలా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో గలాటా ప్రారంభమైంది. వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు రాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ఇరు వర్గాలను పంపించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించే విధంగా స్వామివారి ప్రార్థించినట్లు తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో బోయినపల్లి వినోద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన బోయినపల్లి వినోద్ మీడియాతో మాట్లాడుతూ చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా స్వామివారిని దర్శించుకోలేకపోయామని అన్నారు. ప్రపంచంలో చాలా దేశాలను నేను సందర్శించడం జరిగిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామిని. నా పెద్ద అబ్బాయి పెళ్ళైన తర్వాత మేము రావాలని అనుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు కోవిడ్ వల్ల మరి రాలేకపోయినాం. ఈరోజు వచ్చి మొత్తం మా కుటుంబం మొత్తం కూడా ఈరోజు వచ్చి దైవ దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన దేవస్థానంగా మనకందరికీ తెలుసు. కానీ ఇంత శుభ్రతంగా ఉన్నటువంటి పిలిగ్రిమేజ్ సెంటర్ ఎక్కడ లేదు ప్రపంచంలో. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరగడం జరిగింది. చాలా దేశాల పట వివిధ మరి స్థలాలు తిరిగిన సందర్భంలో దేవాలయాలు కానివ్వండి, లేకపోతే వివిధ మతాలకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు చూసినప్పుడు కూడా ఇంత గొప్పగా మరి నాడు నేడు కూడా ఇంత శుభ్రంగా ఉన్నటువంటి దేవాలయము ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే చెప్పక తప్పదు. ఇంత గొప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు ఇక్కడ మాట్లాడడం సబబు కాదు, కానీ తప్పనిసరిగా కేసీఆర్ గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సందర్భంలో కానీ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా కేసీఆర్ గారితో మేము ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే మరి కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ దర్శించుకున్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్కు ఆలయ అధికారులు శ్రీ స్వామివారి శేషవస్త్రం కప్పి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకులు నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షులు మట్టా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పంతం వెంకట గజేంద్రరావు, పోగాది రామాదేవి, చిరువోలు బుచ్చిరాజు, పలువురు అధికారులు కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. సార్ సార్ చూడండి సార్. సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి చూడరా సార్. ఒకసారి చూడరా. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి పట్ల ఏపీ బీజేపీ శాఖ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. ఈ వార్త తెలిసిన వెంటనే ఏపీ బీజేపీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సారథ్యంలో హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని అక్కడ కృష్ణంరాజు భౌతిక కాయానికి బీజేపీ పార్టీ జెండాను కప్పి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి సోము వీర్రాజు చేతులు పట్టుకుని బోరున విలపించారు. ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్న కుటుంబ సభ్యులకు సోము వీర్రాజు ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు లేని లోటు పూడ్చలేనిదంతే కాదు, కృష్ణంరాజు ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ బీజేపీ ఒక మంచి నేతను కోల్పోయిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్, వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, రమేష్ నాయుడు తదితరులు ఉన్నారు. టీడీపీ నాయకులు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో కేజీహెచ్ హాస్పిటల్ ఓపీ గేట్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలకి అన్నం పెట్టే కార్యక్రమంని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు సైతం టీడీపీ శ్రేణులకి మద్దతు పలికారు. వినాయక చవితి సంబరాలు అవుతున్నాయి. చాలా మంది రోడ్డు బ్లాక్ చేసి భోజనాలు పెడుతున్నారు. పేద ప్రజలు భోజనం పెట్టడం ఎంతో మంచిది కాబట్టి పబ్లిక్ కూడా సహకరిస్తూ ఉన్నారు. అటువంటి వచ్చే వాళ్ళకి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అడ్రసి పోలీసు అడ్రసి అన్నా క్యాంటీన్ అసలు కాన్సెప్ట్ అనేది జగన్ గారు మా మూర్ఖుడు భోజనం పెట్టి అడ్డుకోవడం అనేది ఎక్కడ మనం చూడలేదండి. ఈ ప్రభుత్వాన్ని ఎంత ఘోరంగా అర్థం చేసుకోవడం ఎందుకంటే అర్థం పేద ప్రజలకు భోజనం పెట్టి అడ్డుకుంటానండి ఎంత మూర్ఖులండి. మనం ఏంటంటే ప్రభుత్వం
పెట్టాల్సిన పని మీ సొంత డబ్బులతో మేము పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడుగుంటే ఎవరు చెప్పుకుంటామండి? ప్రజాస్వామ్యంలో ఎవరికి స్వేచ్ఛ లేదండి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 64వ డివిజన్ పాత కండ్రిక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కరపత్రాన్ని ప్రజలకు అందించి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు 64వ డివిజన్లో 280 సచివాలయంలో పర్యటించామని తెలిపారు. టీడీపీకి చెందిన నాయకుల ఇళ్లలో కూడా ఏదో రూపంలో సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. సుపరిపాలనే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగుతుందని వెల్లడించారు. 99% హామీలను అమలు చేశామని చెప్పిన హామీలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. అక్టోబర్ 1 నుండి కళ్యాణమస్తు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. 600 హామీలు ఇచ్చి అమలు చేయకపోవటం కాదు, ఏదైతే మాట చెప్పారో, ఏదైతే చేస్తామని చెప్పారో అది అమలు చేస్తాం. ఇది ఈ అక్టోబర్ 1వ తారీఖు నుంచి వివాహాలు చేసుకున్నటువంటి బీసీ సోదరులకి 75,000 రూపాయలు ఇవ్వాలని, మైనార్టీ ఎస్సీ సోదరులకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని, వికలాంగులకి 1,50,000 ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకి 40,000 ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇది మా ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఏ సందర్భంలో ఏం చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుని చెప్పినటువంటి హామీలని అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ఒక మంచి సుపరిపాలన అందిస్తుంది. ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే 2 పేజీల మేనిఫెస్టోని మాత్రమే చూపించి అదంతా కూడా పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దేవరకద్ర నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. దేవరకద్ర మండలం వెంకటగిరి గ్రామంలో పత్తి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ షర్మిల. కేసీఆర్ పాలనలో పత్తి రైతులకు కూలీ ఖర్చుల మేరకు కూడా ఆదాయం రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పీకే మహిళల కోరిక మేరకు పత్తి పీకి వ్యవసాయంపై భరోసా నింపారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే వ్యవసాయం పండుగ చేస్తామని హామీ ఇచ్చారు. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం భారత జాతిని ఏకం చేయడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య ఆలేరులో సోమవారం నుంచి సంఘీభావ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సోమనాథుడి ఆశీస్సులు పొంది అక్కడి నుండి సంఘీభావ యాత్రను మొదలుపెట్టనున్నారు. ప్రజా సమస్యల ఎజెండాగా ఈ సంఘీభావ యాత్ర కొనసాగనుంది. గ్రామ గ్రామాన పాదయాత్ర నిర్వహించడానికి కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశ ప్రజలను ఏకం చేయడం కోసం పాదయాత్ర చేపట్టిండు. దానికి సంఘీభావంగా ఆలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులందరికీ కలుపుకొని భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆలేరులోని కులంపేక గ్రామంలో శ్రీ సోమేశ్వర టెంపుల్ నుంచి అక్కడ దర్శనం చేసుకొని కులంపేక, రాఘవాపూర్, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామాలలో ఈ జోడో యాత్రకు మద్దతుగా మనం పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ కులాల మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి మోడీ గారిని ఎక్కడికక్కడ ఎండగట్టి భారతదేశ ప్రజలను ఏకం చేయడం కోసం రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర ప్రారంభించిండు. దానికి మద్దతుగా ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా మేము పాదయాత్ర చేపడుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ కేజీహెచ్లో వైద్యులందరూ సమయ వేళలు పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి విడుదల రజని వైద్యులకు సూచించారు. ఆదివారం సాయంత్రం మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లతో కలిసి కేజీహెచ్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా క్యాజువాలిటీ వార్డుకు చేరుకుని ఓపీ సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాజువాలిటీ వార్డులో కలియ తిరుగుతూ అక్కడ ఉన్న
అత్యవసర రోగులను వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో పనిచేస్తున్న డాక్టర్లతో మాట్లాడి కేస్ షీట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వార్డు పరిసరాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్య ఇతర సేవలపై వైద్యులను ఆరా తీశారు. ఆరోగ్య మిత్ర నర్సులు వార్డులో 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. గాజువాక లంక మైదానంలో 11 రోజులుగా పూజలు అందుకున్న భారీ గణనాథుని నిమజ్జనం నిర్వాహకులు గణేష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహారావు పంచామృతాలతో పూజలు నిర్వహించిన అనంతరం 2 ఫైర్ ఇంజన్లతో 2 గంటల పాటు నిమజ్జనం కార్యక్రమం జరిగింది. మొదట లడ్డు వేలంపాట్లో బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింగరావు, దేవన్ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ చందు, తిప్పల వంశీరెడ్డి, సిరట్ల వాసు, గుటూరు శంకరరావు, బాటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేఎన్ఆర్ కి వంశీ వాసుకి పోటీగా జరిగిన వేలంలో 9,99,999 రూపాయలకు ముగ్గురు సమానంగా తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో భారీగా భక్తులు, డీసీపీ, ఏసీపీ, సిఐ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రౌండ్లో నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు కానీ ముందున్న ప్రజలకు కానీ ముఖ్యంగా మనం అందరం కూడా ఇంత వైభవంగా చేసుకోవడానికి సపోర్ట్ చేసిన పోలీస్ సిబ్బందికి కానీ 89 అడుగుల విగ్రహం గాజువాకలో నెలకొల్పన్నది అని దాన్ని ఒక ప్రాముఖ్యతని ప్రపంచ స్థాయిలో తెలియజేయడానికి సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ, అలాగే మరి ఎప్పుడైనా అంటే మేము చదువుకున్న రోజుల్లో కానీ ఉద్యోగం చేసిన రోజుల్లో కానీ ఎక్కడైనా ఎత్తైన విగ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే అది ఖైరతాబాద్ వినాయకుడి గురించే మాట్లాడుకునే వాళ్ళం. మరి అప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు హైదరాబాద్ ఖైరతాబాద్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలైనా మాట్లాడుకోవాలంటే అది విశాఖపట్నం జిల్లా గురించి మాట్లాడుకున్నారు. మరీ ముఖ్యంగా మన గాజువాక ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయికి ఈ రోజు మన గాజువాక ఎదిగి విశాఖ నగరంలో ఉడా జీవీఎంసీ వారితో అన్ని అనుమతులు తీసుకుని స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిన 22A జీవోను రద్దు చేయాలని, అదే సందర్భంలో అత్యంత విలువైన విశాఖ దశపల్లా భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవడం సిగ్గుచేటని తక్షణమే సిబిఐతో విచారణ జరిపించి నిజాలు నీకు తేల్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. దశపల్లా భూముల వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని, కబ్జాకు గురైన భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అప్పుడు గొగ్గోలు పెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములు వీలు కాజేయడానికి చూడడం చాలా తీవ్రంగా సిపిఐ ఆక్షేపణ చేస్తుంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు మీరు మానుకోవాలి. అప్పుడు మంచి భూమి కాకపోతే ఇప్పుడు చెడ్డ భూమి, ఇప్పుడు చెడ్డ భూమి కాకపోతే అప్పుడు మంచి భూమి ఎలా అవుతుంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచన చేసి విశాఖ నగరంలో ఉన్నటువంటి లేఅవుట్లన్నీ ఈ 22A కింద ఉన్నటువంటి పరిశీలన చేసి ఇబ్బంది పెట్టాలా, ఇబ్బంది పెట్టకుండా లేకుండా చూడాలా. కలెక్టర్ గారికి దాదాపు 500 దరఖాస్తులు వచ్చినాయి. యూఎల్సీకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ వారికి ఒక 500 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ అప్లికేషన్లన్నీ మీ దగ్గర పెట్టుకొని ఇక్కడ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైనది కాదని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దరఖాస్తులు వివిధ అంశాలు కింద మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు కలెక్టర్ గారు. ఎలా తిరస్కరిస్తున్నారు? అలా తిరస్కరించినట్టయితే ఈ దశపల్లా భూములకు మీరు 22Aకి ఎలాగ అనుమతి ఇచ్చారు? ఇందులో పెద్ద పెద్ద విల్లాలు కట్టడానికి అధికార పార్టీ కొమ్మక్కై వాళ్ళతో దోచుకు తినడానికి ప్లాన్ రంగం సిద్ధం చేసింది. ఇటువంటివన్నీ ఖండిస్తున్నాం. వెంటనే ఈ 22Aకి రద్దుకు సంబంధించి ప్రభుత్వం ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ నగరంలో ఉన్నటువంటి ఈ 22 వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారందరినీ సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిపిఐ పూనుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఈరోజు శృంగవరపుకోట పోలీస్ స్టేషన్లో టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి మరియు టీడీపీ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. విషయంలోకి వెళితే కొడాలి నాని వ్యాఖ్యల స్త్రీలను అగౌరవపరిచేటట్లుగా ఉన్నాయని, అతనికి కూడా ఒక తల్లి, ఒక భార్య, ఒక కుమార్తె ఉన్నారని, అటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు అతనికి సరికాదని, దీనిపై తగు చర్యలు
తీసుకోవాలని, అరెస్టు చేసి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసు వారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కిరణ్, సాయి నాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా సిగ్గుచేటు, మానవ జాతికే ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా సిగ్గుచేటు. బాబు కొడాలని మీ మంత్రివర్గ బృందంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి గారు ఉన్నారు, అప్పజల్లులు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు, భార్య ఉన్నారు. నీకు 2 కూతుర్లు ఉన్నారు, నీకు భార్య ఉన్నది, నీకు కుటుంబం ఉంది. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నామంటే ఇది చాలా సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మిత్ర బృందాన్ని కత్తిరించుకొని వాళ్ళని నోర్లు అదుపులో పెట్టుకొని, మరి మీ పార్టీలో ఇవాళ ప్రభుత్వంలో మీరున్నారు, దాన్ని కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోమని చెప్పి హెచ్చరిక చెయ్యాలని చెప్పి మేమందరం కూడా శాంతియుతంగా మా ఎస్కోట్లో ఇవాళ ప్రజలందరి తరపున నేను మహిళ మాజీ ఎమ్మెల్యేగా ఒక మహిళగా నేను మహిళలందరి తరపున ఇవాళ బాబు భగవంతుడు నీకు మనసు మార్చాలి అని చెప్పి దండం పెట్టి మేము శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్యులందరూ సమయ వేళలు పాటించాలి. కేజీహెచ్లో క్యాజువాలిటీ, భావానగర్ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి విడుదల రజని. దేవరకద్ర నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర. ప్రతి రైతులు కష్టాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ రోజు జరగనున్న కృష్ణంరాజు అంత్యక్రియలు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రతిపాడులో వినాయక నిమజ్జనంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహి. ఒకరిపై ఒకరు చెప్పులు రాళ్లు రువ్వుకున్న కార్యకర్తలు.